చాలా మందికి ఉన్న సందేహం, వాటర్ థెరపీ దూరంగా ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలా, అసలు వాటర్నే ఎందుకు తీసుకోవాలి అన్న సందేహం ఉంది. వాటర్నే ఎందుకు తీసుకుంటారంటే పంచభూతాలలో నీరు కూడా ఒకటి. మీరు ఏదన్నా ఆలోచించినప్పుడు పంచభూతాల ద్వారానే ఎదుటి మనిషికి మీ యొక్క ఆలోచన ఏంటి అన్నది తెలుస్తుంది. అలానే ఇప్పుడు వాటర్ థెరపీ చెడు శక్తిని దూరం చేయాలి. ఎవరైనా స్కూల్లో ఏడుస్తున్నారు, మీ పిల్లలు హాస్టల్లో ఉంటే సరిగా చదవడం లేదు, పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, అప్పుడు ఎలా చేయాలి? చేతిని ఉంగరపు వేలు తీసుకొని గాయత్రి మంత్రము జపం చేసి, ఈ నీళ్లు నేను ఇక్కడ ఉన్న చెట్టుకి పోస్తున్నాను, ఈ చెట్టుకి నీళ్లు పోయగానే నా పిల్లవాడు అక్కడ చెప్పిన మాట వింటూ ఉంటారు అనేసి. చూడండి, నెగటివ్ ఎనర్జీ తీసేటప్పుడు చెడు చెట్టుకి అంటే అవసరం లేని చెట్టుకి నీరుని పోయాలి. చూడండి, ఇక్కడ అవసరం లేని చెట్టు ఉందా, ఈ చెట్టుకి నేను నీళ్లు పోసేస్తున్నాను. ఈ చెట్టు ఎండిపోతూ ఉండే కొద్దీ అక్కడ మీ అబ్బాయి పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది, తనలో మార్పులు మీరు చూస్తారు. ఈ చెట్టు ఎండిపోతూ ఉన్న కొద్దీ అక్కడ మీ అబ్బాయి పరిస్థితిలో మీరు మార్పులు చూస్తారు.